పరమ తండ్రి అయిన దేవా, యేసు క్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, మీ వాక్యము ధ్యానించవచ్చు ఉండగా మా నేత్రములు తెరవండి. మీరే మా అందరితో మాట్లాడండి. వాక్యం విని గ్రహించి అనుసరించి జీవించలాగున నాలో ప్రతి ఒక్కరికి మీరు సహాయము చేయమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి చూడండి ప్రియులారా, అపోస్తల కార్యము 17వ అధ్యాయము 23వ వచనం నుంచి మనము ఈ మాటలు చదివాము కదా. దాంట్లో 30వ వచనాన్ని మీరు గమనించండి. అందరూ నా వెనక చెప్పండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండే, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆమేన్. మారు మనస్సు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మారు మనస్సు ఆజ్ఞ అదండి, రిక్వెస్ట్ కాదు. మారు మనసు అనేది రిక్వెస్ట్ కాదు. మారు మనసు అనేది ఏంటట? ఆజ్ఞ అయ్యున్నది. దేవుని యొక్క ఆజ్ఞ అని దేవుని వాక్యం రాయబడుతూ ఉన్నది. మారు మనసు పొందకుండా మనం ఉంటే ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళమైతాం. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం కదా. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి మారు మనసు పొందడో, ఆ మారు మనసు పొందకపోతే ఏమవుతుంది? వాడు మరణిస్తాడు. ఎట్లా మరణిస్తాడు? వాక్యమే చెప్పింది కదా. అది ఆజ్ఞ అయి ఉన్నది. ఉందాడ మనం చదివిన 30వ వచనంలో ఉందా ఆ మాట? మారు మనసు పొందవలనని ఆజ్ఞ అయి ఉన్నది. అది ఆజ్ఞాపించుచున్నాడు దేవుడు. అవునా? మనుషులందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపించాడు. తోటలో ఆ పండు తినొద్దని ఆజ్ఞాపించాడు. తిన్నారు, పాపాన్ని తెచ్చుకున్నారు. మారు మనసు పొందాలని ఆజ్ఞాపించాడు. పొందకపోతే మరణాన్ని తెచ్చుకున్నాడు. అంటే ఆజ్ఞను ఎప్పుడైతే మనం అతిక్రమిస్తామో ఆజ్ఞాతిక్రమమే ఏమవుతుందండి? పాపం అవుతుంది. పాపం వల్ల వచ్చే రిజల్ట్, జీతమే మరణం. దేవుడు మనకు నిత్య జీవముని ఇవ్వడానికి వచ్చినవాడు కదండి, మరణమును ఇవ్వడానికి వచ్చినవాడు కాదు. మనము దేవుని స్వరూపమై ఉన్న దేవునికి మరణము లేదు. ఆయన పిల్లలమైన మనకు కూడా మరణము లేదు కదా. మరి మరణం ఎట్లొచ్చింది? ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపం వచ్చింది. పాపం వల్ల మరణం వచ్చింది. ఇప్పుడు ఈ మరణం నుంచి తప్పించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? మారు మనస్సు అనే ఒక చక్కటి ఒక సిద్ధాంతాన్ని ఆయన పెట్టాడు. ఎవడైతే మారు మనసు పొందుతాడో వాడు నిత్య జీవంలో ప్రవేశిస్తాడు. హల్లెలూయా. నీతిమంతులందరూ ఎక్కడికి పోతారు? నిత్య జీవానికి పోతారు. మారు మనసు పొందకపోతే నిత్య నరకానికి పోతారు. రెండు నిత్యత్వమే. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్యము ఆ ఏడ్పుయు పళ్ళు కొరుకుటయు ఉండదు. నిత్య జీవము, దేవునితో పాటు నిత్యము ఆనందము, సంతోషం. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. వాటిల్లో ఒక నివాస స్థలం మనకి ఇస్తాడు. తండ్రియు మనమును కలిసి జీవించబోయే దినములు రాబోతున్నాయి అంటూ ఉన్నాడు. దానికోసం మానవుడికి కావాల్సింది మారు మనసు. అందుకే మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మారు మనసు అనే బోధ చాలా ముఖ్యమైనది. నేను లోకస్తుల్లాగా బతుకుతాను, క్రైస్తవుల్లా బతుకుతాను, కుదరదు. అవునంటాను, కాదంటాను, కుదరదు. ఏదో ఒకటి అంతే. ఇక అవునంటే అవును, కాదంటే కాదు. యేసయ్య బిడ్డగా ఉంటానంటే అవును, ఇక అంతే. ఉండను అంటే కాదు, పోతావు నరకానికి. అంతమించేయలేదు. ఆదివారం మాత్రం యేసయ్య బిడ్డను, మిగతా వారం అంతా లోక బిడ్డనంటే కుదరదు కదా. దేవుడు దాన్ని మెచ్చుకోవట్లేదు. ఖచ్చితమైన పరిశుద్ధతను మనం పాటించాలని ఆజ్ఞాపిస్తుంది. చాలామంది మారు మనసు పొందినట్టే నటిస్తారు కానీ మనసు మారదు. మళ్ళా పెళ్ళిళ్ళు పేరెంటాలు వచ్చేలోగా
మన పాత స్వభావం, ప్రాచీన స్వభావం బయటకు వచ్చారు. అరే మన కులపోలను ఎత్తుక్కోవాలా, మన మత పూలను ఎత్తుకోవాలా, ఎవడో వస్తాడు పాత బంధువు, ఏరా బొట్టు లేదు, భోషాన్నం లేదు, బోడి గిట్టున్నారేరా మీరు, వాడు తగులుకొని బొట్టు పెడతా అంటాడు. ఏమిరా రక్తబలి లేదు, రక్తం గార్చలేదు, గృహప్రవేశం ఎట్ట చేస్తావురా, మేకను కోడిను కోసి గుమ్మం మీద తిప్పురా, గడప మీద పోయిరా, రక్త ప్రోక్షణ చేయిరా. మన ప్రాచీన స్వభావం మళ్ళీ ఏం చేస్తుంది మనల్ని? ఇప్పుడు ఇది మారు మనసు అంటామా? మనసు మారి ఒక వ్యక్తి నూతనపరచబడ్డప్పుడు క్రీస్తు వలె, క్రీస్తు స్వభావ సారూప్యములో మనం జీవించాలి. పాత బతుకు నశించాను, పాత పద్ధతులు నశించాను, అంతే కదా. అప్పుడు తెలియబడని కాలము అజ్ఞాన కాలం, అంతే కదా. 30వ వచనం ఏమున్నది? ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్టుగా ఉండేది. ఏంటి అజ్ఞాన కాలం అంటే? క్రీస్తును గురించి తెలవని కాలమే అజ్ఞాన కాలం. అప్పుడు జ్ఞానం లేదు, క్రీస్తు అనే వెలుగు మనకు తెలవదు, యేసు క్రీస్తే లోకరక్షకుడని మనకు తెలవదు, యేసు క్రీస్తే మన సృష్టికర్త అని మనకు తెలవదు. ఆ జ్ఞానము లేదు కాబట్టి అది ఏ కాలము? మన జీవితంలో అజ్ఞాన కాలం. ఈ అజ్ఞాన కాలములో తెలిసి తెలవక నీవు చేసిన విగ్రహారాధనలు, తెలిసి తెలవక నీవు చేసిన చెడుతనము, తెలిసి తెలవక నీవు చేసిన ఆచార వ్యవహారములను దేవుడు చూడనట్టుగా ఉండేది. తెలవక చేశాడు పాపం, అందుకే దేవుడు కూడా శిక్షించలే, చూడనట్టుగా ఉండేది. ఒక్కసారి యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత, ఆయన నీ సృష్టికర్త అని తెలుసుకున్న తర్వాత, నిన్ను రక్షించడానికి, నీ చావు నుంచి నిన్ను విడిపించడానికి, నిన్ను నిత్య జీవంలోకి రక్షించడానికి ఆయన తన రక్తాన్ని కార్చి, ఆయన తన ప్రాణాన్ని ధారపోశాడని నువ్వు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు జ్ఞానవంతుడివి అయ్యావు. అజ్ఞాన దశలో నుంచి ఎక్కడికి వచ్చావు? నువ్వు జ్ఞానివి అయ్యావు, తెలుసుకున్నావు, తెలివి వచ్చింది. యేసుక్రీస్తే నా జీవనానికి ఆధారం. నీ తల్లి గర్భములో నీవు పిండమునై ఉండగానే నా కనులు నిన్ను చూచి ఉన్నవి అని నువ్వు తెలుసుకున్నావు. అప్పటి నుంచి మొదలుకొని ముదిమొచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడువాడను నేనే అని ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు, జ్ఞానవంతుడు. నీ రక్షణకు ఆయన చావు కారణం అని తెలుసుకున్నావు, ఆయన రక్తం ఇస్తేనే నువ్వు నిత్య జీవంలోకి వచ్చావని తెలుసుకున్నావు. ఇన్ని విషయాలు తెలిసి మరలా పాత స్వభావంలోకి పోతే నీవు విడిచిపెట్టబడవు. అందుకే ఏమంటూ ఉన్నాడు ఆయన? ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలెనని మనుష్యులకు ఆయన ఆజ్ఞాపించిన. ఆమేన్. హీ హ్యాస్ కమాండెడ్ ఫర్ రిపెంటెన్స్. కమాండ్ అంటే రిక్వెస్ట్ కాదు, బతిమిలాడట్లేదు. గడ్డం పట్టుకొని బాబు పొందురా, మారు మనసు పొందురా నాయన, బతిమిలాడట్లేదు. పొందావా బతుకుతావు, పొందలేదా నరకానికి పోతావు హెచ్చరిస్తున్నాడు. ఇట్స్ అ కమాండ్. అంటే మళ్ళీ ఎదురు మాట్లాడడానికి వీల్లేదు, రిక్వెస్ట్ చేయడానికి వీల్లేదు, బతిమిలాడడానికి వీల్లేదు, కన్విన్స్ చేయడానికి వీల్లేదు. దాన్నే కమాండ్ అంటాం. ఆజ్ఞ. ఒక రాజు ఆజ్ఞ జారీ చేశాడు. రాజుగారు ప్లీజ్ అండి అంటే ఆజ్ఞ క్యాన్సిల్ అవుతుందండి. ఒక్కసారి ముద్రించిన తర్వాత, శాసనం విడుదలైన తర్వాత ఆ శాసనమును ఆపు అధికారము ఆ రాజుకు కూడా లేదు. దాన్నే ఆజ్ఞ. ఇప్పుడు ఏది ఆజ్ఞ? అంతటా అందరూ మారు మనస్సు పొందవలనన్నది ఆజ్ఞ. ఎవడైతే ఆజ్ఞ వింటాడో వాడు బతుకుతాడు, నిత్య జీవంలోకి వస్తాడు. ఎవడైతే ఆజ్ఞను తృణీకరిస్తాడో వాడు నిత్య నాశనంలోకి వెళతాడు. ఇదే సువార్త, మారు మనస్సును గురించిన సువార్త. అందుకే మనం చదివిన బిగినింగ్లో 23వ వచనంలో చక్కటి మాట ఉంటుంది చూడండి. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలని చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనపడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. ఒక బలిపీఠాన్ని చూశారు, ఆ బలిపీఠం మీద ఒక మాటను చూశాడు పౌలు గారు, తెలియబడని
నిత్య బలులు జరుగుతూనే ఉన్నాయి. ఒక బలిపీఠం కట్టారు, ఆ దేవుడి పేరు ఏం పెడదామో అర్థం కాలేదు, ఆ దేవుడు ఎవరో అర్థం కాలేదు. ప్రజలకు దేవుడు అవసరం వచ్చింది. మనకంటూ ఒక దేవుడు ఉన్నారా, మనల్ని ఎవడో ఒక ఆయన అయితే సృష్టించాడు. ఆయన ఎవరు, ఆయన పేరేందో, ఆయన ఎట్లాంటోడు, ఏ కులము, ఏ మతం మనకేమీ తెలియదు. కానీ దేవుడు ఉన్నాడు. ప్రజల నమ్మకం ఏంటండి, మనకు దేవుడు ఉన్నాడు, ఎవరో ఒక ఆయన ఉన్నాడు, మనకంటే పెద్ద ఆయన ఉన్నాడు, మనకంటే బలవంతుడు ఉన్నాడు, మనకంటే గొప్పవాడు ఎవడో ఒకడున్నాడు. ఆయన కృపే మనల్ని కాపాడుతుంది. జనాలందరికీ తెలుసు. ఏ మతాన్ననే వెతకండి, అందరు ఇదే మాట చెప్తారు. ఏ కులంలో అయినా పోండి, అందరు ఇదే మాట చెప్తారు, మనకంటే గొప్ప శక్తి దేవుడు లేడనే శాస్త్రవేత్తలు కూడా ఏమంటారో తెలుసా? ఈ విశ్వమును పాలించు ఒక బలమైన శక్తి మనల్ని ఏలుస్తున్నది అంటారు. దేవుడు లేడనే చెప్తారు. మళ్ళా ఒక బలమైన శక్తి మనల్ని ఏలుస్తున్నది అంటాడు సైంటిఫిక్గా. దెర్ ఈస్ అ సీక్రెట్ పవర్ విచ్ రూల్స్ ద యూనివర్స్. సైన్స్ విల్ సే, సైన్స్లో ఉన్న పదం అది. ఎ సీక్రెట్ పవర్ విచ్ విల్ రూల్ ద యూనివర్స్. ఒక అతీత శక్తి ఈ విశ్వమును నడిపించుస్తున్నది. ఎవరా అతీత శక్తి? అదే తెలియబడని దేవుడు. అంతే కదా, తెలియబడని దేవుడు. ప్రాచీన కాలం నుంచి అనేక ప్రాంతాల్లో వారికి నచ్చిన ఒక రూపాన్ని తయారు చేసుకున్నారు, వారికి నచ్చిన ఒక విగ్రహాలను తయారు చేసుకున్నారు, వారికి నచ్చిన కొన్ని ఆచారాలను కల్పించుకున్నారు. బలుల సిద్ధాంతాలను, దేవాలయం యొక్క కొన్ని ఆచారాలను మానవ కల్పితాలే. ఇవన్నీ కూడా మానవ కల్పితాలే. అందుకే 29వ వచనంలో ఉంటుంది చూడండి. కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమైనను, వెండినైనను, రాతినైనను దైవత్వము పోలియున్నదని తలంపకూడదు. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. తెలియబడని దేవుడు కదా అని కొన్ని విగ్రహాలను వెండితోనూ, బంగారముతోనూ, రాయితోనూ, మట్టితోనూ రకరకాలుగా చేసుకొని మానవ కల్పితమైన, అంతే కదండి, ఆ రూల్స్ అన్ని ఎవరు తయారు చేశాడు? ఇట్లా బలియాలా, ఇట్లా కొబ్బరికాయ కొట్టాలా, ఇట్లా బొట్టు పెట్టాలా కదా, ఇవన్నీ ఎవరు తయారు చేశాడు? మానవ కల్పితమైన మనుష్యుల చమత్కారములు కదా, మ్యాజిక్లు బోలెడు చేస్తారు. మరియమ్మ కంట్లో రక్తం కారుతూ ఉందట, మరియమ్మ కంటిలో రక్తము కారుతున్నది, అది విగ్రహమే. మరియమ్మను మొక్కేటోళ్ళు భక్తులేం కాదు, అర్థమైందా? ఏసేది శిలవ బొమ్మ పెట్టుకొని ఆడ క్యాండిల్లు పెట్టి అగరబత్తులు మొక్కేటోళ్ళు కూడా భక్తులు, అది విగ్రహారాధనే. ఏదైనాను పైనున్న ఆకాశం అందైనను, కింద భూమి ఎందైనను, భూమి కిందున్న నీల ఎందైనను, ఏ రూపమునైనను నీవు చేయకూడదు, దానికి నమస్కరించకూడదు. శిలవ ముందు క్యాండిల్ పెడతాడు ఒకడు, శిలవ ముందు అగరబత్తులు పెడతాడు, ఏమున్నాడా? అప్పుడు శిలవ బొమ్మ వచ్చింది, కానీ బుద్ధి మారిందా? మారు మనసు వచ్చిందా? అదే మానవ కల్పితమైన ఆచారాలు. ఆ క్యాండిల్ పెట్టడాలు, అగరబత్తులు పెట్టడాలు, గుండ్లు కొట్టడాలు, కొబ్బరికాయలు కొట్టడాలు ఎక్కడ ఉందండి బైబిల్లో? మానవ కల్పితమైన ఆచారములు. ఇట్టి ఆచారములు ఎట్టి పరిస్థితిలో నీ జీవితాన్ని మార్చవు, నిన్ను రక్షించవు. అందుకే ఈరోజు మారు మనస్సును గురించి బోధిస్తూ ఉన్నాడు పౌలు గారు. బైబిల్ మొత్తంలో చెప్పబడ్డ ఏకైక సువార్త మారు మనస్సు అనే సువార్త. యేసయ్య నమ్ముకుంటే గొప్ప ఆశీర్వాదాలు వస్తాయన్నది కాదు సువార్త. నమ్మినోడికి వస్తుంది, నమ్మనోడికి వస్తుంది కదండి. మరి వారం యేసయ్య చర్చకు వచ్చేటోడికి సొంత ఇల్లు కూడా లేదు, మరి ఎవడు దీవించబడ్డాడు? యేసయ్య దగ్గరికి వచ్చేటోడు దీవెన కోసం కాదు, దీవెనలు వెతుక్కోవాలనుకున్నాడు ఏడికన్నా పోదు. యేసయ్య దగ్గరికి వస్తే నీకు కావాల్సిన దీవెన ఆటోమేటిక్గా వస్తుంది. అర్థమైందా? దాన్ని అడగాల్సిన అవసరం లేదు. ఒక తండ్రి తన పిల్లల యొక్క అవసరతలు సమకూర్చినట్టుగా మన సృష్టికర్త అయిన దేవుడు మన అవసరతలను నీకేం కావాలో నాకు తెలుసు అన్నాడు ఆయన. నీకేమి కావాలో మా పిల్లగాడు చెప్పాలండి. డాడీ నువ్వు ఫీజు కట్టాలా, నువ్వు ఫీజు కడితే నేను బడికి పోతా, వాడు చెప్పాలా? బళ్ళ జాయిన్ చేసినా మనకు తెలియదా?
వాడికి ఫీజు సంవత్సరానికి ఎంత అయింది, ఎంత ఏర్పాటు చేయాలా, అవన్నీ ప్రిపేర్ అయ్యాగా కట్టేది. వాడు బర్త్డే వస్తుంది, ఏం చేస్తాం? జేబులో డబ్బులు లేకపోయినా కొత్త బట్టలు కొని, వాడికి ఒక కేక్ కొని, చికెన్ షాప్కి పోయి ఇంత మాంసం తెచ్చి అవునా ఏర్పాటు చేస్తాంగా. వాడికి ఏం చేయాలో, వాడికి ఏం కావాలో సమస్తమును సమకూర్చగలిగిన వాడు తండ్రి. ఆమేన్. వాటి కోసం కాదు యేసయ్య నమ్మింది, దీవెనల కోసం కాదు, భూమి మీద ఆస్తులు సంపాదించుకోవడం కాదు యేసయ్య నమ్మాల్సింది కదండి. బంగ్లాలు కావాలని కాదు, కార్లు కావాలని కాదు, వెండి బంగారంగానే కావాలని కాదు, భూములు ఇండ్లు కావాలని కాదు. అవన్నీ అశాశ్వతమైనవి, లోకమందు విడవబడాయి. ప్రాణం పుట్టుక్కుమన్నదంటే నీ వెండి బంగారం నీతో రాదు, నీ ఆస్తి ఐశ్వర్యాలు నీతో రావు, నీ భూమి కాగితాలు నీతో రావు, అన్నీ ఇక్కడనే విడవబడతాయి. కాబట్టి వాటి కోసం యేసయ్య దగ్గరికి రావాల్సిన అవసరమో లేదు. ఆశీర్వాదం కోసం కాదు యేసయ్య దగ్గరికి వచ్చేది. ఆయన ఏమంటున్నాడు? అందరూ మారు మనస్సు పొందాలి, క్రీస్తు యొక్క స్వభావ సారూప్యంలోకి నీ మనసు మారాలి. అజ్ఞాన కాలమందు చెడిపోయిన నీ మనస్సు ఇప్పుడు క్రీస్తు మనస్సులా మారాలి. నీ ఆలోచన క్రీస్తులా ఆలోచన చేయాలి. ఏంటి క్రీస్తు యొక్క ఆలోచన? క్షమించడం. యేసు ప్రభు యొక్క స్వభావం ఏంటండి? క్షమించడం. అవునా? ఆయన చెయ్యని తప్పును కూడా నిందలు మోసాడు. ఆయన చేయలే ఏ తప్పు. పిలాతు లాంటోడు అన్నాడు, ఈయనలో ఏ నింద ఉన్నది, ఏ దోషమున్నదని నేను సిలువ వేయదును, నాకు సిలువ శిక్ష వేయునంతగా ఈ మనిషిలో ఏ దోషమును కనిపించలేదు. జడ్జిమెంట్ జరుగుతుంది అక్కడ. ఏం లేదు అసలు. నింద, మీరు ఇన్ని నిందలేస్తున్నారు, మరి ఆయన మీద దోషాలు మోపుతున్నారు, కానీ ఏమీ లేదు. ప్రతి ఒక్కరిని క్షమించాడు ఆయన, ప్రతి ఒక్కరిని క్షమించాడు. మారు మనసు అంటే ఏందండి? బంధువులతో పంచాయతీ పెట్టుకోవడమా? మారు మనసు ఏంది? చిన్న చితక వాటికి వాళ్ళ మీద వీళ్ళ మీద గునగడమా? మారు మనసు అంటే ఏంది? ఎవరిని పడితే వాళ్ళని తిట్టడమా? మారు మనసు అంటే ఏంది? అందరినీ దూరం చేసుకోవడమా? మారు మనస్సు అంటే క్షమించడం కదా. ప్రాచీన స్వభావం మందు లోకస్తుడు ఉన్నావు, లోకస్తుడు క్షమించట్లే, నువ్వు క్షమించట్లే. క్రైస్తవుడిగా నువ్వు మనసు మారేమైంది? నీకు నీ మారు మనసు అర్థమేముంది? వాడు అన్యుడిగా, అందుకే క్షమించడు. వాడు అన్యుడిగా, అందుకే వాడికి కోపం ఉంటుంది. నువ్వు క్రైస్తవుడివి, నీకు కోపం ఉండకూడదు. వాడు అన్యుడిగా ఈర్ష్య ఉంటుంది, నీ మనసు మారిందిగా, నీలో ఈర్ష్య ఉండకూడదు. అవునా? యేసయ్యకి ఈర్ష్య ఉందా? ఆయనకి ఎక్కడ జలసి ఉన్నట్టు మనం బైబిల్లో చూడం. యేసయ్యకు స్వార్థం లేదు, యేసయ్యకి ఈర్ష్య లేదు. యేసయ్య ఇదుల యొక్క హానిని కోరుకున్నవాడు కాదు, నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చిన దేవుడు. క్రీస్తు వలె మనం మనసు మారాలి అని అంటే మనము కూడా నశించుతున్న వారిని వెతకాలి, వారిని రక్షించాలి. పౌలు గారు పోయాడు, అయ్యా తెలియబడని దేవుడు కని మీరు ఇంతగా మొక్కుతున్నారే, ఇప్పుడు ఆ తెలియబడని దేవుని గురించి నేను మీకు బోధించేదను, ఆయనే ప్రభువైన యేసు. హల్లెలూయా. కాబట్టి మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి అని సువార్త చేశాడు. ప్రియులారా, ఈ రోజుల్లో యేసు ప్రభుని నమ్ముకుంటే దీవెనలు వస్తాయి, లేదా యేసయ్య నమ్ముకుంటే ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు వస్తాయి. ఆశ్చర్య కార్యాలు బాబాలు కూడా చేస్తారండి. తువ్వను ఊసి బూడిదెను కలగలడు వాడు, గాలిలో బూడిదెను తెప్పించగలడు. దానికి యేసయ్య అవసరం లేదు, యేసయ్య శిష్యులు అక్కర్లేదు. లోకస్తులు కూడా బోలెడు మ్యాజిక్లు చేస్తారు. అవునా? ఉందా లేదా? బ్లాక్ మ్యాజిక్ అని కూడా ఉంది. మ్యాజిక్ ఉంది, బ్లాక్ మ్యాజిక్ ఉన్నది. తెలుసా రెండింటికి తేడా? మ్యాజిక్ అంటే ఇతరులకి హాని చేయకుండా ప్రజలకు చమత్కారం చేయడమే మ్యాజిక్. బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడి, దాని ద్వారా ఇతరులకి హాని కూడా చేయొచ్చు. ఎలాంటి అద్భుతం? ఏ రిపోర్ట్ చూసినా అన్నీ నార్మల్ ఉంటాయి, వాడు మాత్రం అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు. ఏ డాక్టర్ దగ్గరికి పోయినా అన్నీ నార్మల్ ఉంటాయి, వీడు మాత్రం రోగిష్టిగా ముక్కుతా ములుగుతానే ఉంటాడు. ఇప్పుడు వాడిని విడిపించగలిగిన నీది శారీరక రోగమైనా, ఆత్మీయ రోగమైనా, అంధకార చీకటి శక్తులతో పట్టబడిన రోగమైనా, ఎట్టి ధైర్యమునైనా నువ్వు విడిపించగలిగిన అద్భుతమైన శక్తి యేసు రక్తమందున్నది. హల్లెలూయా. యేసు రక్తం చేయమంటే
అది వైట్ మ్యాజిక్ కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ ఏ కలర్ మ్యాజిక్ అయినా సరే వాడిని విడిచి వెళ్ళాల్సిందే. ఆమేన్. ఎందుకంటే ఆయన అద్భుతమైన శక్తి కలిగిన వాడు. యేసు రక్తమును మించిన మరొక మందు లేదు, ఆ శక్తికి మించిన మరొక శక్తి భూమి మీద లేదు. ఇట్టి మారు మనసును గురించిన సువార్త మనం లోకమందు ప్రకటించాలి. దేవుడు ఆజ్ఞాపించాడు, ఆజ్ఞగా ఇచ్చాడు. ఇదే ఆజ్ఞ. యేసయ్య నమ్ముకుంటే ఆస్తులు వస్తాయి కాదు సువార్త. యేసయ్య నమ్ముకుంటే ఆరోగ్య బలాలు వస్తాయి కాదు సువార్త. యేసయ్యను నమ్ముకుంటే నీ జీవితం మారిపోద్ది, నీ మనస్సు మారిపోద్ది, నిత్య జీవము నీకు వస్తుంది అని చెప్పడమే సువార్త. మరి ఇట్టి మారు మనస్సు అన్న సువార్తను బైబిల్లో 5 ప్రాముఖ్యమైన వ్యక్తులు ప్రకటించినట్టుగా బైబిల్ మనకు బోధిస్తూ ఉన్నది. మొట్టమొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? మారు మనసును గురించిన సువార్త ప్రకటించిన వాడు బైబిల్లో ఆయనే బాప్తిస్మమిచ్చు యోహాను కదా. పరిశుద్ధ గ్రంథంలో వెతకండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం గమనిస్తే 1వ వచనం నుండి బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి. హల్లెలూయా. హి ఈజ్ ద ఫస్ట్ గాస్పెల్ ప్రీచర్. బైబిల్లో మొట్టమొదట మారు మనస్సు అన్న పదాన్ని పలికి సువార్త చేసినవాడు. యేసు ప్రభు కంటే ముందే వచ్చినవాడు, యేసు ప్రభువుకు మార్గము సరళము చేయడానికి వచ్చినవాడు. పల్లవులన్నీ పూడ్చబడతాయి, కొండలన్నీ నూర్చబడతాయి. అడ్డుగా ఉన్న కొండల్ని ఏం చేశాడు? కొట్టేశాడు. గుంటల్ని ఏం చేశాడు? పూడ్చాడు. ఎవరైనా ఆయనే యేసు ప్రభువుకు ముందుగా నడిచిన వాడు బాప్తిస్మమిచ్చు ద ఫస్ట్ గాస్పెల్ ప్రీచర్ ఇన్ ద బైబిల్. ఈరోజు సువార్తను ప్రకటించే అనేకులం మనం ఉన్నాం. మనందరికీ మార్గదర్శి, మనందరికీ త్రోవ చూపినవాడు, మనందరికీ త్రోవ చేసినవాడు, యేసు ప్రభువు కంటే ముందు పంపబడినవాడు ఆయనే బాప్తిస్మమిచ్చు యోహాను. రెండవ సువార్తికుడు యేసయ్యే. ఆయన అడుగుజాడల్లో నడిచాడు, ఆయన చేతనే బాప్తిస్మం పొందాడు కదండి. యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడిగా, మానవాళి రక్షకుడిగా లోకానికి వచ్చినా కూడా ఎంత గొప్పగా తనను తాను తగ్గించుకున్నాడో చూడండి. నేను దేవుని కుమారుడిగా, నువ్వెంతరా అనలేదు. నేనే దేవుణ్ణి, నేను రక్షకుడిని, మానవాళిని రక్షించడానికి వచ్చినావు, నువ్వెంత, నువ్వే పాట అనలేదు. మార్గము సరళము చేసినవాడు. అంతకుముందు ధర్మశాస్త్రంలో బాప్తిస్మం ఎక్కడ లేదు, సున్నతి ఉన్నది. మరి ఇదేంది కొత్త ఆచారం? ఎవడు చెప్పిండి ఆచారం? అబ్రహాము సంతానం అనే శాస్త్రులు, పరిసయ్యులు, సమస్త యూదా ఇజ్రాయేలు ప్రజలు వచ్చి అరణ్యములో కేకలు వేయించు ఉన్న బాప్తిస్మం ఇచ్చు యోహాన్ను ప్రశ్నించారు, ఎగతాళి చేశారు. ఏ అధికారంతో చేస్తున్నావు? ఏ రకంగా నువ్వు ఇవన్నీ చేస్తా ఉన్నావు? అసలు ఈ బాప్తిస్మం ఏంది? అసలు ఈ ఆచారం ఎక్కడిది? ధర్మశాస్త్రంలో లేని కొత్త కొత్త పద్ధతులు నువ్వేంటి బోధించేది? నువ్వేంటి మాకు చెప్పేది అని ఎంతోమంది అడ్డు తిరిగారు. వారిని పట్టుకొని ఎట్లా హెచ్చరించాడు. భయపడేటోళ్ళు ఆయనతో మాట్లాడారంటే, సర్ప సంతానమా, నీవు అబ్రహాము సంతానమని తలంచవద్దు, రాబో ఉగ్రత నుంచి నిన్ను కాపాడగలిగిన వాడు ఎవడు? వాళ్ళ పాపాలని ఎత్తి చూపించాడు. మీ మతం మారింది కానీ మీ మనసు మారలేదు, మీ ఆచారాలు మారలేదు, మీ పద్ధతులు మారలేదు, మీలో ఉన్న చెడుతనం మారలేదు. ఇంకా చెడు వ్యక్తులుగా బతుకుతున్నారు, చెడుతనంతో బతుకుతూ ఉన్నారు. దేవుణ్ణి వెంబడించు వారు పరిశుద్ధంగా జీవించాలి అనేది బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క సిద్ధాంతం. అందుకే మారాల్సింది మతము కాదు, మారాల్సింది పేరు కాదు, మారాల్సింది కులము కాదు, మారాల్సింది జాతి కాదు, మారాల్సింది మనస్సు. ఏం మారాలి? మారు మనస్సు పొందుడి. ఇదే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు. ఇంకేమైనా ఉందాడా నువ్వు చదివిన వాక్యంలో? వెరీ క్లియర్, ట్రాన్స్పరెంట్, అందరికి అర్థమయ్యే భాషలో ఎంత చక్కగా రాశాడు కదా. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. రెండవ సువార్తికుడు యేసయ్యే. బాప్తిస్మం ఆయనతోటే తీసుకున్నాడు, ఆయన అడుగుజాడలో నడిచాడు. యేసయ్య బోధ చూడండి ఎలా ఉన్నదో. అదే మత్తయి సువార్త ముందుకు చదవండి.
ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. అరణ్యములో కేకవేయు ఒక శబ్దము చెప్పబడినది. హల్లెలూయా. యెషయా ప్రవక్త ఏ వ్యక్తిని గుర్చైతే ప్రకటించాడో, యేసు ప్రభుకు ముందు మార్గము సరళము చేయబడిన వ్యక్తి ఈ బాప్తిస్మమిచ్చు యోహాను. అదే అడుగుజాడల్లో యేసయ్య నడిచాడు. యేసయ్య కూడా ఎక్కడ బోధ చేసినా పరలోక రాజ్యము సమీపించున్నది, సువార్త నమ్మండి, ఇంతే. ఆయన ఏది వేరే దేని గురించి మాట్లాడలే, ఆస్తి ఐశ్వర్యాల గురించి మాట్లాడలే. ఎక్కడా కూడా ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకున్నాడు కదా. అయ్యా పన్ను కట్టాలి అంటే సరే పో, చేప ఆడ దొరుకుతుంది, ఆ చేప నోరు తిరిగిపో, దాంట్లో నాణ్యం ఉంటుంది అన్నాడు. ఏది ఎక్కడ కావాలో సమకూర్చాడు. అయ్యా పస్కా పండగ వచ్చింది, మరి విందు ఎట్లా, నువ్వు సమకూర్చు, ఆయనే ఏర్పాటు చేస్తాడు. ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన నీటి కుండ మోయించు, లోనకు వెళ్ళిన ఒక వ్యక్తి ఉంటాడు, వారిని వెంబడించుము. ఇగో ప్రభువునకు పస్కా పండగ సిద్ధపరచవలసి ఉన్నది అని అడుగు, ఆయనే బస ఏర్పాటు చేశాడా? ఆయన మెడగదిలో స్థలం ఇచ్చాడు, మంచి సామగ్రి ఉన్న స్థలాన్ని ఇచ్చాడు, రొట్టెలు చేశాడు, చక్కగా విందును తయారు చేశాడు. పస్కా పండగ ప్రభు యెరూషలేములోకి వెళుతూ ఉన్నాడు. వాహనం ఎట్లా? ఆడ కట్టబడిన గాడిద పిల్లయో ఉన్నది, వెళ్ళి తెచ్చుకో. అయ్యా మంది కాదు, ఎవడన్నా ఏమన్నా అంటాడేమో, ఇది ప్రభువునకు అవసరమై ఉన్నది, ఎవడేం మాట్లాడు, తీసుకుపో అంటాడు. అన్ని ఏర్పాట్లు అయినాయా లేదా? దేని గురించి అయినా చింతించారా? యేసయ్యతో ఉన్నంతకాలం తిండి గురించి దిగులు లేదు, ప్రయాణం గురించి దిగులు లేదు, ఎక్కడ ఉండాలా ఎక్కడ బస చేయాలా అన్న దాని గురించి దిగులు లేదు, డబ్బు గురించి దిగులు లేదు, ఆరోగ్యం గురించి దిగులు లేదు. అన్నీ సమకూర్చబడ్డాయి. ఏది కావాలో అది సమకూర్చబడ్డది. ఇవి ఇవ్వడానికి కాదండి యేసయ్య వచ్చింది. ఆయనతో ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా సమకూర్చబడతాయి. అది పెద్ద, అందుకే అంటాడుగా, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఎలా బతుకుదుమా అని మీరు యోచించిన అవసరం లే, చింత అక్కర్లే మీకు. అవన్నీ వాటి సమయంలో మీకు సమకూర్చబడతాయి. అవి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. వచ్చినా లేదా? యేసయ్య సేవకు డబ్బు ఏమన్నా అడ్డం పడ్డదా? డబ్బు లేదని మీటింగ్ క్యాన్సిల్ అయిందా? ఎక్కడా క్యాన్సిల్ కాలేదు. తిండి లేదని ఆకలితో ఆ కడుపు మార్చుకుంటూ అన్నారా? ఎక్కడ అవసరం పడలేదు. అవునా కదా? ప్రతి చోట కూడా ఆయన వారికి కావాల్సిన సమకూర్చారు. పేతురు, నీ పడవ కావాలయ్యా, కాసేపు మాట్లాడాలంటే దర్జాగా వచ్చి, అయ్యా పట్టు, పడవలో కూర్చో, హాయిగా వాడుకో, ఎంతసేపు నువ్వు మాట్లాడుతావో మాట్లాడుకో. ఎక్కడ ఏది వాహనం కావాలంటే ఆ వాహనం ప్రజలు. అదే దేవుని యొక్క గొప్ప కార్యం. యేసుతో నీవు ఉంటే నీకు కావాల్సినవి అన్నీ సమకూర్చబడతాయి. కానీ ఆయన బోధించే, ఆయన ఆజ్ఞాపించే ఏకైక సువార్త మారు మనస్సు. అది లేకపోతే నేను క్రీస్తు బిడ్డను అని చెప్పుకున్నట వ్యర్థమే, నేను క్రైస్తవుడును నువ్వు చెప్పుకుంట వ్యర్థమే. అజ్ఞాన కాలంలో నుంచి నువ్వు జ్ఞానం అనే కాలంలోకి వచ్చావు. క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, విమోచించబడ్డావు. ఇప్పుడు క్రీస్తు యొక్క స్వభావ సారూప్యంలో జీవించాలి. మూడవ సువార్తికుడు ఎవరో చూద్దాం బైబిల్లో నుంచి. మార్కు సువార్త 6వ అధ్యాయం 12వ వచనాన్ని గమనించండి. కాగా వారు బయలుదేరి మారు మనస్సు పొందవలనని ప్రకటించిరి. హల్లెలూయా. మొదటివాడు బాప్తిస్మమిచ్చు యోహాను, రెండవది ప్రభు అయిన యేసుక్రీస్తు, మూడవది ప్రభువు యొక్క శిష్యులు. ఈ 12 మంది, వీరికి తోడు కొంతమంది అసిస్టెంట్లను మరి యేసయ్య తయారు చేశాడు. మొత్తం ఒక 70 మంది బృందాన్ని తయారు చేశాడు. ఈ 70 మంది బృందాన్ని తయారు చేసి వాళ్ళకు ఆజ్ఞాపించాడు, మీరు ఇద్దరిద్దరుగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోకి వెళ్ళండి, పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనస్సు పొందుడి. ఇదే సువార్త, ఇంకా వేరే ఏం లేదు. శిష్యులు పోయారుగా, చుట్టూ ప్రకటించారుగా, ఉందా? ఇది 3వ గుంపు. 4వ గుంపు ఎవరో చూద్దాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 38వ వచనం.
పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు నామమున బాప్తిస్మము హల్లెలూయా. నాలుగో వ్యక్తి మనకు కనిపించిన అతను పేతురు కదండి. ఆయన గురించి స్పెషల్గా రాయాల్సి వచ్చింది. ఎందుకు అంటే యేసయ్యను ఎరుగనని ముమ్మారు బొంకిన వాడు యేసు క్రీస్తు కోసం బలమైన సాధనముగా బలమైన వ్యక్తిగా మారు మనస్సును గురించి సువార్త చేశాడు. ఆయన మరణ దినమందు, పేతురు యొక్క మరణ దినమందు పేతురుకు శిలువ శిక్ష వేశారు. యేసయ్యలాగానే పేతురుకు శిలువ శిక్ష వేశారు. అయితే పేతురు ఏమన్నాడో తెలుసా? నా తండ్రిని, నన్ను రక్షించిన నా యేసయ్యను ఎరుగనని ప్రాణభయం కోసం ముమ్మారు బొంకిన వాడిని నేను. ఆయన వలె శిలువ వేయబట్టకు నేను ఏ పాటి వాడను? కాబట్టి నన్ను యేసు క్రీస్తు వలె నన్ను శిలువ వేయకుడి. ప్రతి ఒక్కడు చనిపోయే ముందు ఒక కోరిక ఉంటుంది. చివరి కోరిక ఏందిరా అని అడుగుతారు. పేతురును చివరి కోరిక ఏందని అడిగాడు. నేను క్రీస్తుకు సమానులను కాదు, నేను ఆయనతో పాటు ఆయనను ఎరగని ప్రాణం కోసం బొంకినోని. ఈరోజు ఆయన కోసం నా ప్రాణం ఇస్తున్నాను. ఆయనలాగా నన్ను సిలువ వేయద్దు, నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి. పేతురు కోరుకున్న చిట్ట చివరి కోరిక, చివరి కోరిక ఎట్లన్నాడు? తలక్రిందులుగా. ఇప్పుడు పేతురు దేవాలయాలు ఎక్కడున్నా కూడా పేతురు అని పెట్టబడ్డ దేవాలయాలు వాటికి సూచనగా అనేకులకు ఆ సువార్త తెలవడం కోసం తలక్రిందులుగా ఉంటుంది. ఆ సిలువ రివర్స్ ఉంటుంది. సిలువ యేసయ్య సిలువలాగా ఇట్లా ఉండదు, ఉల్టా ఉంటుంది. అది పేతురు యొక్క సిలువ. పేతురు అలా సిలువ వేయబడ్డాడు. ఆంద్రేయ అనే వ్యక్తి నేను క్రీస్తుని సమానుని కాదు, సిలువే చంపుతావు అని అంటే ఎత్తేయండి సిలువ, కానీ క్రీస్తులాగొద్దు. అది ఇంటూ మార్క్ సిలువ ఉంటుంది. ఎక్స్ ఆకారంలో ఉన్న సిలువకు ఆంద్రేయాను సిలువకు కొట్టి చంపిరి. యేసు ప్రభు యొక్క శిష్యులు ప్రాణభయంతో గెత్సెమనేలో పారిపోయిన వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుకు హతసాక్షులుగా వాళ్ళ ప్రాణాలను అర్పించుకున్నారు. కానీ ఎవరు కూడా క్రీస్తు వలె సిలువ వేయబడలేదు. చివరి వారి యొక్క కోరిక, ఆ ఆఖరి కోరిక వాళ్ళు ఎట్లా తీర్చుకున్నారంటే క్రీస్తుకు మేము సమానులము కాదు. ఆయనను విడిచి ప్రాణభయంతో పారిపోయిన వాళ్ళు మమ్మల్ని ఇట్లా చంపండి కోరుకున్నారు. చావును సంతోషంగా ఎదుర్కొన్నారు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని గొప్పగా క్రీస్తు కోసం హతసాక్షులయ్యారు. మరి 5వ వ్యక్తిని చూపించి ముగిస్తాను. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 21వ వచనాన్ని చూడండి. ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకు హల్లెలూయా. దేవుని ఎదుట మారు మనస్సు పొంది. పౌలు గారు దేని గురించి సువార్త చెప్పాడండి? కాబట్టి ఆశీర్వాద సువార్తలు, అద్భుత సువార్తలు, అర్థమైందా? ఇట్లాంటి సువార్తలు కాదు మనం ఎదురు చూడాల్సింది. మనకు కావాల్సిన సువార్త ఏంటి? మారు మనస్సు అనే సువార్త. ఒక క్రైస్తవుడిగా నిజంగా నా మనస్సు మారిందా? నేను లోకస్తుల వలె జీవిస్తున్నా? మనకు వాళ్ళకి డిఫరెన్స్ కనపడాలి, ఖచ్చితంగా డిఫరెన్స్ కనపడాలా. వాళ్ళలాగా తిని తాగితే నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు? మారు మనస్సు నీకు తప్పకుండా కనపడాలి. అట్టి మారు మనస్సు, ఆ మారు మనస్సుకు తగిన ఫలము తండ్రి దేవుడు ప్రభువైన యేసయ్య మనందరికీ అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం రండి.